వెల్కమ్ టు శ్రీదేవి ముచ్చు ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఇవాళ మేము సొరకాయతో హల్వా చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను. సొరకాయని తురిమి పెట్టుకున్నానండి, కొంచెం సగము ఆఫ్. అలాగే బాదం, జీడిపప్పు, షుగర్, నెయ్యి, అలాగే ఇవి సీడ్స్ అండి, మనకి పంకిన్, అవిసె గింజలు, అలాగే గుమ్మడికాయ గింజలు, ఇవి వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది మనకి హల్వా కూడా. సో ఫస్ట్ మనం ఒక పెనం పెట్టేసుకున్నాము. సో బాండీలో ముందు నెయ్యి వేసుకుంటున్నాను, మనకి ఎంత కావాలో అంత. ఫస్ట్ బాదం, జీడిపప్పు, వాటిని కొంచెం వేపుకున్నాము. జీడిపప్పు, బాదం పప్పు కొంచెం వేపుకున్నామండి. అవి తీసి పక్కన బౌల్లో పెట్టుకుంటున్నాము. సీడ్స్ ఉన్నాయి కదా, పంకిన్, అవిసె అండ్ గుమ్మడికాయ గింజలు, వాటిని కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇవి కూడా కొంచెం రోస్ట్ అయినాయి. సో వీటిని కూడా మనం తీసుకొని బౌల్లో పెట్టేసుకుందాం. తర్వాత మనం సొరకాయ తురిమి పెట్టుకున్నాం కదండి, దాన్ని మనం ఇప్పుడు నెయ్యిలో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం దాన్ని రోస్ట్ చేసుకోవాలి. నెయ్యి సరిపోతే మళ్ళీ మేము వేసుకుంటున్నాము. కావాలంటే మీకు ఎంత నెయ్యి క్వాంటిటీ పడుతుందో అంత వేసుకోండి. బాగా హల్వా కోసం సొరకాయని బాగా మనము ఉడికించుకోవాలి. సొరకాయ కొంచెం టేస్ట్ కోసం మనం కొంచెం గోరువెచ్చని పాలు పోసుకుంటున్నామండి. తొందరగా మనకు అది వేడ మగ్గుతుంది. చూడండి, మనకి సొరకాయ బాగా ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో చక్కెర మనము యాడ్ చేసుకుంటున్నాము. దానిలో మనం మిక్స్ చేయాలి. చూడండి, మనం షుగర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇలా మొత్తం మనకి షుగర్ అంతా బబుల్ లాగా వచ్చేసింది, దగ్గర పడుతుంది. మన దగ్గర ఏదైనా ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. మా దగ్గర గ్రీన్ ఉంది, మేము అది యాడ్ చేసుకుంటున్నాము. సో హల్వా అయిందండి. హల్వాలోంచి చూడండి మనకి నెయ్యి అంతా బయట కనిపిస్తుంది. ఇప్పుడు చివరిగా మనము కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాము. మనం ఇందాక వేయించుకున్న జీడిపప్పు అండ్ పప్పు గింజలు, అవిసె గింజలు అవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం. సో సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి సొరకాయ హల్వా. ఎంతో టేస్టీగా ఉన్న ఈ హల్వా మీకు అందరికీ నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. సో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.